వేడి వేడిగా వెజ్ మంచూరియా చేసేద్దాం రండి. ఒక బౌల్ తీసుకొని దాంట్లోనే 2 ఉడికించిన బంగాళదుంపలను వేసుకొని మ్యాషర్‌తో మెత్తగా అయితే మ్యాష్ చేసుకోవాలి. ఇలా బాగా మెత్తగా నులుపుకున్న తర్వాత దీంట్లోనే సన్నగా తురిమినటువంటి క్యాబేజ్‌ని 2 కప్పుల వరకు యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ క్యారెట్ ఉంటే క్యారెట్‌ని కూడా 1 కప్పు వరకు యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి యాడ్ చేయలేదు. 1.5 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కూర కారంని, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, జీలకర్ర, గరం మసాలా పౌడర్‌ని వేసి ఇలా బాగా మసాలా పట్టేలాగా కలుపుకొని మెత్తగా నులుపుతూ కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల వాటర్ అనేది బయటకు వస్తాయి. ఈ వాటర్ కన్సిస్టెన్సీకి తగ్గట్టు మనం పిండిలు అయితే తీసుకోవాలి. 5 టేబుల్ స్పూన్ల కార్న్‌ఫ్లోర్‌ని, 5 టేబుల్ స్పూన్ల మైదా పిండిని తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్‌ని పక్కనైతే ఉంచుకున్నాను. వీటంతటిని కూడా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా బాగా కలుపుకోవాలి. ఇలా ఉండలాగా కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత చేతికి కొంచెం ఆయిల్ అయితే రాసుకొని చిన్న చిన్న ఉండల్లాగా అయితే ఒత్తుకోవాలి. ఇలా ఉండలన్నిటిని చేసేసుకొని వేరే ఒక ప్లేట్లో అయితే ఉంచుకోవాలి. ప్రతి ఉండ కూడా ఒకే సైజులో ఉండేటట్టు చూసుకోండి, లేదంటే సమానంగా కాలవు. ఇలా చేసుకున్న ఉండలన్నింటినీ పక్కన ఉంచేసుకొని స్టవ్ ఆన్ చేసి బాణీ పెట్టుకోవాలి. బాణీలోని సరిపడా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టుకొని ఆయిల్ కొంచెం హీట్ అయితే అవ్వాలి. హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకొని మనం ముందుగానే చేసి పక్కన ఉంచుకున్నటువంటి ఈ మంచూరియా ఉండల్ని ఒకదాని తర్వాత ఒకటి చిన్నగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వెంటనే గరిటె పెట్టి అయితే కలపకండి. ఒక 2-3 నిమిషాల పాటు అలా వదిలేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ గరిటెతోని చిన్నగా కదిపారంటే ఒకదానికొకటి ఉండలు అనేవి అంటుకుపోకుండా కరెక్ట్గా ఉంటాయి. లేదంటే ఉండలు అనేవి ఒకదానికొకటి అంటుకుపోయి సరిగ్గా రావు, లోపలంతా పచ్చిగా ఉంటాయి, పైన అంతా కలర్ వచ్చేస్తాయి. ఈ విధంగా వచ్చిన ఉండల్ని చూస్తున్నారు కదా, ఒకదానికొకటి అస్సలు అంటుకుపోలేదు. బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా బాగా వేపుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీన్ని తీసి అన్నిటిని కూడా ఇలానే ఫ్రై చేసుకుందాము. ఆ తర్వాత వేరే స్టవ్ మీద ఇంకొక బాణీలోని 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగినటువంటి పచ్చిమిర్చిని వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత బాగా సన్నగా తరిగినటువంటి వెల్లుల్లి రెబ్బల్ని ఇలా సన్నగా తరుగుకున్నాను. ఇలా చాప్ చేసిన వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. సన్నగా తరిగినటువంటి హాఫ్ ఉల్లిపాయను అయితే వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకొని మరొకసారి బాగా కలిపేసుకొని దీంట్లోని 1.5 టేబుల్ స్పూన్ వరకు గ్రీన్ చిల్లీ సాస్ని, 2 టేబుల్ స్పూన్ వరకు టొమాటో సాస్ని అయితే వేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసి అరచక్క నిమ్మరసాన్ని అయితే పిండుకోవాలి. ఈ నిమ్మరసం లేని వాళ్ళు వెనిగర్ కూడా వేసుకోవచ్చు. బాగా కలిపేసుకున్న తర్వాత మనం ఇందాక పక్కన ఉంచుకున్నాం కదా 1 టేబుల్ స్పూన్ వరకు కార్న్‌ఫ్లోర్‌ని దాంట్లో కొద్దిగా వాటర్ పోసి ఈ విధంగా అయితే వేసుకొని ఒకసారి బాగా కలిపేసి ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి మంచూరియా బాల్స్ మొత్తాన్ని కూడా వేసేసుకొని ఇదంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఈ సాసులన్నీ కూడా మంచూరియా బాల్స్ లోపలికి పీల్చుకుంటూ ఉంటాయి. ఇలా పీల్చేసుకున్న తర్వాత పైనుంచి కొద్దిగా కొత్తిమీర అలానే సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ వేసుకుంటే ఇంకంతే అండి. ఎంతో సింపుల్ అండ్ టేస్టీ వేడి వేడి మంచూరియా అయితే రెడీ అయిపోయింది. వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సరే కానీ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.